గుంటూరు జిల్లా నర్సారావుపేట సమీపంలోని కోటప్పకొండ యుగయుగాలుగా శైవ భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతుంది. త్రికూటాచలమని ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రంలో పరమేశ్వరుడు స్వయంగా బ్రహ్మదేవునికి జ్ఞానోపదేశం చేసిన స్థలంగా పురాణ ప్రాశస్త్యం ఉంది. శివునికి త్రికోటేశ్వర స్వామిగా, ఎల్లమంద కోటయ్యగా భక్తులు పూజలు సమర్పిస్తారు. ఈ కొండను ఏ కోణం నుంచి చూసినప్పటికీ 3 శిఖరాలు కనబడుతుండటం విశేషం. వీటిని బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపాలుగా భావిస్తారు. ప్రధాన ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉండగా మొత్తం కొండ ఎత్తు 1587 అడుగులు. ఆలయ చరిత్ర ప్రకారం క్రీస్తు శకం 1172లో ఈ ఆలయం నిర్మించబడినట్టు శాసనాల్లో తెలుస్తోంది. విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఈ దేవాలయానికి విరాళాలు అందించినట్లు కూడా చరిత్ర చెబుతోంది. పురాణాల ప్రకారం దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసిన అనంతరం శివుడు బాలదక్షిణామూర్తిగా అవతరించి కైలాసంలో తపస్సు చేసేవాడు. బ్రహ్మదేవుడు ఇతర దేవతలతో కలిసి శివుని దర్శించి జ్ఞానబోధ కోరగా శివుడు త్రికూటాచలానికి రావాలని ఆహ్వానిస్తాడు. అక్కడే శివుడు జ్ఞానోపదేశం చేశాడని కథనం. ఈశ్వరుడు పాప వినాశనేశ్వరుడిగా శివలింగాల రూపంలో 3 శిఖరాలపై స్వయంభువుగా వెలిసినట్లు స్థల పురాణం చెబుతోంది. ఈ క్షేత్రానికి సంబంధించి శివభక్తురాలు ఆనందవల్లి కథ విశేషంగా ప్రాచుర్యంలో ఉంది. ఆమె భక్తికి మెచ్చిన శివుడు గుహలో లింగరూపంగా స్థిరంగా మారిపోయాడనే విశ్వాసముంది. ఆనందవల్లి తన జీవితాంతం శివారాధనలోనే లీనమై ఆఖరికి శివునిలో ఐక్యమయ్యింది. ప్రతి వర్షం మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే ప్రభల ఊరేగింపులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కొన్ని ప్రభలు 50 అడుగుల ఎత్తు ఉంటాయి. గర్భాలయంలో మూల విరాట్ అభిషేకానికి 400 రూపాయలు, అష్టోత్తర పూజకు 100 రూపాయలు, వాహన పూజ, నవగ్రహ పూజలు మొదలైన పలు సేవలకు భక్తులు చేరుకుంటున్నారు. దేవస్థానం ప్రత్యేక పథకాలతో జీవితకాల పూజల ఏర్పాట్లు కూడా కల్పిస్తోంది. ఇక కోటప్పకొండ పర్యాటక క్షేత్రంగాను అభివృద్ధి చెందుతుంది. బోటు షికారు, ఆటల పార్కు, అక్వేరియం, బొమ్మల రైలు ఆకర్షణగా నిలుస్తున్నాయి. రవాణా సదుపాయాల పరంగా చిలకలూరిపేట, నర్సారావుపేట, సత్తెనపల్లి, వినుకొండ మార్గాల్లో కోటప్పకొండకు సులభంగా చేరుకోవచ్చు. ఇది భక్తుల భక్తి, భారతీయ ధర్మ సాంప్రదాయాల ప్రాణమైన పుణ్యస్థలం.